హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూడండి. విదేశాల్లో జరుగుతున్న భక్తి కార్యక్రమాలు, అది విదేశీ భక్తులు చేస్తున్నారు. భగవంతుని గురించి తెలిసిన వ్యక్తి మాత్రమే మన అందరినీ అంతిమ లక్ష్యం వైపు నడిపించగలడు. ఈ వీడియోలో మనం మారిషస్ దేశానికి చెందిన గురువు పరమహంస శ్రీ స్వామి విశ్వానంద గురించి తెలుసుకుందాం. స్వామిగారు మానవాళి హృదయాలను తెరవడమే తన లక్ష్యంగా భక్తిని ప్రచారం చేస్తున్నారు. భక్తి మార్గ అనే ఆధ్యాత్మిక కేంద్రాన్ని స్థాపించారు. జర్మనీలో తన ఆశ్రమంలో నివసిస్తున్నారు. ప్రపంచం అంతటా సనాతనాన్ని వ్యాప్తి చేస్తున్నారు. 100 దేశాల్లో తన ఆశ్రమాలు నిర్మించారు. విదేశాల్లో మన దేవుడి ఆలయాలు నిర్మించే పనిలో ఉన్నారు. 1,00,000కు పైగా విదేశీ భక్తులు తన శిష్యులుగా ఉన్నారు. స్వామివారు ఆత్మక్రియ యోగను నేర్పుతారు, అనగా శరీరం, మనసు మరియు ఆత్మ యొక్క ఐక్యతను సాధించడం. తన సత్సంగ కార్యక్రమాల ద్వారా, భక్తి భజనల ద్వారా విదేశీయులను ఎంతగానో ఆకర్షిస్తున్నారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను తెలియజేస్తున్నారు. విదేశీయులకు మన దేవుడి భక్తిని, దేవుడి పూజలను, భజనలను, హోమాలను నేర్పుతున్నారు. గురువుగారిని ఆ విదేశీ భక్తులు భక్తితో సేవించడం కూడా చూడవచ్చును. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. మన అందరినీ సన్మార్గంలో నడిపే ప్రతి గురువుకి పాదాభివందనాలు. తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని గురువులకిచ్చి ఆరాధిస్తున్న మహాధర్మం మన సనాతన ధర్మం. ఒక గురువు సంకల్పం. నేడు ప్రపంచం అంతా భక్తి మార్గాన్ని తెలుసుకుంటున్నారు. ఎందరో విదేశీయులు మన సనాతనాన్ని అనుసరిస్తున్నారు. మన దేవీదేవతలను ఆరాధిస్తున్నారు. భక్తి వేదాంత శ్రీలా ప్రభుపాద గారి కృషి వలన నేడు ఎందరికో సనాతన ధర్మం తెలిసింది. సామాన్య ప్రజలకి ఆధ్యాత్మిక జీవితాన్ని, భగవంతుడి భక్తిని, ఆనందాన్ని, సంతృప్తిని కలిగించేందుకు గురువులు తమ తపశ్శక్తిని ధారపోస్తూ ఉంటారు. అలా పరమహంస శ్రీ స్వామి విశ్వానంద గారు విదేశీయులకు దేవుడి మార్గాన్ని చూపుతున్నారు. వారికి ఎంతో తృప్తిని కలిగింపజేస్తున్నారు. చనిపోయాక మనతో మన శరీరం కూడా రాదు. ఇక సిరి సంపదలు వస్తాయా? రావు కదా. అశాశ్వతమైన వాటిపై అనాసక్తి కలిగి శాశ్వతమైన దేవుడిని పొందడం అదృష్టం. అలాంటి అద్భుతాన్ని, ఆ దారిని చూపుతున్న గురువులకు పాదాభివందనాలు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.